వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా ఇంపాక్ట్ తిరుపతి 2026 కార్యక్రమం. ఘనంగా వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆత్మకు మున్సిపాలిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన ఆత్మకూరు డయాలసిస్ కేంద్ర నిర్వాహకులు. అమరావతి ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. భారతదేశ వ్యాప్తంగా పారిశుద్ధ నిర్వహణలో ఉత్తమ విధానాలను పాటించేందుకు రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం. గూడూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా జనరల్ హాస్పిటల్లో నవజాత శిశువుల కొరకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జడ్జి నాగరాణి, ఆర్డీఓ వీణా, ఎంఆర్ఓ హిమాబిందు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా నవజాత చిన్నారుల తల్లులకు కిట్లను అందించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జడ్జి నాగరాణి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నవజాత శిశువుల కొరకు కిట్లను అందించినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ వారిని అభినందిస్తున్నారని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నవజాత శిశువుల కొరకు 1600 రూపాయలు 40 కిట్లను వారి తల్లులకు అందజేశారు. ఇటు అవకాశాన్ని కల్పించినందుకు జిల్లా జడ్జి నాగరానికి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లకి, ఆర్డీఓ వీణాకి, ఎంఆర్ఓ హిమాబిందుకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ గుప్తా, కోశాధికారి కన్వ వెంకటేష్ గుప్తా, మహిళా విభాగం అధ్యక్షులు నీలా రజని, కార్యదర్శి చిలివేరి శ్రీదేవి, కోశాధికారి గజవాడ అన్నపూర్ణ, యువజన నాయకులు ఈశ్వర్ గుప్తా, చరణ్, ప్రవీణ్, నిఖిల్, ఐవీఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భూపాల్పల్లి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు సిఆర్ నగర్, బాంబులగడ్డ కాలనీలో సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ ఫోటో ఫ్లెక్సీలో పెట్టలేదని చైర్మన్ బుర్ర కొమరయ్య స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యేతో పాటు చైర్మన్ ఫోటో ఖచ్చితంగా ఉండాలని, ఇక మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. చైర్మన్ బుర్ర కొమరయ్య తన ఫోటో ఫ్లెక్సీలు లేకపోవడంతో అక్కడి కార్యక్రమం నుంచి వెళ్లిపోయాడు. మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య ఎస్బీఐ ఖాతాదారులకు ప్రమాద బీమా ప్రయోజనం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల ప్రమాద బీమా కోసం 3000 చెల్లిస్తే 60 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని ఎస్బీఐ ఇన్సూరెన్స్ కి చెందిన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం లక్షడిపేట మండలంలోని హనుమంతపల్లి గ్రామానికి చెందిన మారం సత్తయ్యకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 లక్షల ప్రమాద బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. కొన్ని నెలల క్రితం మారం సత్తయ్య విద్యుత్ షాక్ కి గురై కాలు, చేయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆయన ఎస్బీఐలో 1000 ప్రమాద బీమా పాలసీ తీసుకున్నందున బ్యాంకు తరపున 20 లక్షల బీమా మంజూరైందని అధికారులు తెలిపారు. ఈ చెక్కును నామినీగా ఉన్న కుటుంబ సభ్యులకు అందజేశామని ఎస్బీఐ మేనేజర్
హనోక్ పేర్కొన్నారు. ఈ ప్రమాద బీమా సౌకర్యం ఎస్బీఐ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ అశోక్, ఎస్బీఐ ఏరియా జనరల్ మేనేజర్ సనత్ శ్రీకాంత్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కవరేజెస్ ఉంటాయి. అంటే ఉన్నప్పుడే మీరు ఇన్ని సంవత్సరాలు కట్టుకుంటే ఇంత వస్తుందనే ఒక కవరేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పట్టుకోండి. ఇక్కడ మనం ఈ కార్యక్రమంకి ఏంటంటే ఒకటి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లైమ్ సెటిల్మెంట్ కోసం వచ్చాము. ఇక్కడ మన దగ్గర మారం సత్య గారు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. 1000 రూపీస్ కట్టారు. దానికి ఇన్సూరెన్స్ క్లైమ్ 20 lakhs వరకు ఉంటుంది. అతనికి ఏమైందంటే కరెంట్ షాక్ తగిలి అతనికి కాలు చెయ్యి తీసివేయాల్సి వచ్చింది ప్రమాదవశాత్తు. అందులో అతనికి పాయ్ సెటిల్మెంట్ క్లైము 20 లక్షల రూపాయలు వచ్చింది. ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం నామినీకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయ్ వల్ల బెనిఫిట్లు ఏంటంటే ఇది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఇది ఏమైనా ప్రమాదవశాత్తు చనిపోయినా కానీ, ప్రమాదవశాత్తు ఏమైనా మనకి చేయి కానీ కాలు కానీ అంటే మనం పని చేయలేని పరిస్థితికి వస్తే మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అవుతూ ఉంటుంది. ఇందులో నేను ఓన్లీ యాక్సిడెంట్ ద్వారానే కాదు, పామ్ కార్డ్కి ఉంది, కరెంట్ షాక్ ఉంది, అండ్ ఫ్లడ్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఏ ప్రమాదం జరిగినా బీమా మొత్తం అమౌంట్ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 1000 రూపీస్ నుంచి ఉంది, 500 రూపీస్ ఉన్నది. 500 రూపీస్కి 10 lakhs, 1000 రూపీస్కి 20 lakhs, 2000 రూపీస్కి 40 lakhs, 3000 రూపీస్ per annum కడితే మొత్తం 60 lakhs రూపీస్ వరకు వస్తుంది. అంటే 3000 రూపాయలు కడితే 60 లక్షలు వస్తుంది. 3000 రూపాయలు అంటే మనకి ఎక్కువ అన్నట్టు కనిపిస్తుంది, కానీ రోజుకి 8 రూపాయలు ఒక టీ ఖర్చుతో సమానం. ఇది ఇట్లా 60 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం అనేది చాలా అంటే గొప్ప విషయం. ఇది మన ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్స్ మాత్రమే వర్తిస్తుందండి. मेरा नाम आनंद है, यहाँ पे काम कर रहा हूँ मैं। तो जैसा कि बोला मारम सत्या गारू का करंट शॉक की वजह से ही लॉस्ट वन ऑफ हिज लेग्स। सो उन्होंने हमारे पास यहाँ पे पर्सनल एक्सीडेंट इंश्योरेंस करवाया था 1000 रुपीज़ का, जिसकी वजह से वी आर ग्लैड दैट वी कैन प्रोवाइड द फाइनेंशियल असिस्टेंस ऑफ ₹20 lakhs। तो हम नॉर्मली जनरल पब्लिक को अपील करेंगे कि ऐसा डिफरेंटली इंश्योरेंस करवा के रखना चाहिए, बिकॉज लाइफ इज अनप्रेडिक्टेबल, उनको पता नहीं कब क्या हो सकता है। तो ऐसा इंश्योरेंस कराने की वजह से आज उनका मेडिकल ट्रीटमेंट में बहुत हेल्प होगा, उनके फैमिली मेम्बर्स को हेल्प होगा। दैट्स माय अपील टू द जनरल पब्लिक। విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షిడిపేట మండల కేంద్రంలో గల ఆర్కే పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొక్కిరాల సురేఖతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడా రంగాల్లో రాణించాలని తెలిపారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో సాధించాలని, ఎంచుకున్న ప్రతి రంగంలో ప్రతిభ కనబర్చాలని తెలిపారు. విద్య భవిష్యత్తుకు బలమైన పునాది అని, ఏ రంగంలోనైనా రాణించడానికి విద్య ఖచ్చితంగా అవసరమని తెలిపారు. క్రమశిక్షణ, కృషి ఉంటే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, పాఠశాలలో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలవాలని తెలిపారు. విద్యార్థులు, గురువులు మార్గదర్శకత్వంలో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అతిథులు ఆసక్తిగా వీక్షించి అభినందించారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఆర్కే పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల క్రమశిక్షణతో చదివి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండాలని విద్యార్థులను కోరారు. ఆర్కే పాఠశాల విద్యా సంస్థలను ఇంత మంచి క్రమశిక్షణతో నడుపుతున్న ఆర్కే పాఠశాల విద్యా సంస్థల యాజమాన్యం ఎర్రం చంద్రశేఖర్ ని అభినందించారు. అనంతరం ఆర్కే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు కొక్కిరాల సురేఖను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆర్కే పాఠశాల యాజమాన్యం తరపున ఉపాధ్యాయులకు కట్టిన ఇన్సూరెన్స్ కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా కాపీని విడుదల చేసి ఉపాధ్యాయులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గౌరవనీయులు కంకటి శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ఆర్టీఏ మెంబర్, వారికి ప్రత్యేక స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాము. స్టార్ట్ అయిపోయిందా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ముందుగా ఆ దేవుడి ఆశీర్వాదంతో, దేవుని ఆశీస్సులతో మన పిల్లలు బాగుండాలి, మన స్కూల్స్ బాగుండాలి అండ్ మన ఫ్యామిలీస్ కూడా బాగుండాలి. కాబట్టి చక్కగా దేవుడి ఆశీస్సులతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా. థ్యాంక్ యూ. ఒక్కసారి కొంచెం ప్లీజ్ ఫోన్ బ్యాక్ తీసుకోండి. ఒక్కసారి ఫోన్ వెల్కమ్ సార్. అందరికీ కూడా ఈజీ లిజెండ్ అంటూ సాంగ్ కొన్ని ప్లే చేశారు కదా గెస్ట్లు వస్తున్నప్పుడు. మా దగ్గర పనిచేస్తున్న టీచర్స్కు హెల్త్ ఇన్సూరెన్స్ 50% వాళ్ళ నుండి కలెక్ట్ చేసి 50% మా మేనేజ్మెంట్ నుండి కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ చేతుల మీదుగా, మేడం చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే 15,000, 20,000, 25,000 ఒక హాస్పిటల్ పోతే లక్షలలో, వేల రూపాయలలో ఈరోజు జబ్బుకు పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎంత ఇన్సూరెన్స్ అయినా 50% మేనేజ్మెంట్, 50% టీచర్స్ దగ్గర తీసుకోవడానికి కూడా చేయడం జరిగింది. అలాగే పేరెంట్స్ దగ్గర మనం కలెక్ట్ చేసింది ఓన్లీ 500 రూపీస్. ఆ 500ను కూడా తిరిగి వాళ్ళ ఇళ్ళకు ఏదో గిఫ్ట్ రూపకంలో తొందరలోనే వాళ్ళందరికీ పంపిస్తామని చెప్పి ఈ రాఘవేంద్ర సంస్థ తరఫున మీకు మాటిస్తూ ఈ అవకాశానికి మీరు అందరూ వచ్చినందుకు కూడా మా ఫ్యామిలీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో నార్మల్గా యాన్యువల్ డే ప్రోగ్రామ్ సంబంధించిన ఏ స్కూల్లో ఉంటుంది, వన్స్ ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్ పూర్తి అయిపోయిన తర్వాత జనరల్గా